అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22, 23 వచనాలు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన యెష్షయా కుమారుడైన దావీదు, దేవుడు అంటున్నాడు, ఏర్పరిచిన తర్వాత ఏర్పరిచిన వ్యక్తిని గురించి అంటున్నాను. నేను యెష్షయా కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. చక్కగా ఈ లేఖనాన్ని జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఒక మాట చాలా తేలిగా చెప్తున్నారు. అదేంటంటే అతనిని తొలగించి అతనికి బదులుగా దావీదుని రాజుగా ఏర్పాటు చేశాడు. ఒకరు తొలగించబడిన వారు, మరొకరు ఏర్పాటు చేయబడిన వారు. దేవుడు ఎందుకు తొలగించాడు, ఎందుకు ఏర్పాటు చేశాడు? ఈ మాటలను మనం గమనించినప్పుడు దేవుడు మొదట సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు, అయితే సౌలుని తొలగించాడు. మళ్ళా సౌలుని తొలగించిన తర్వాత దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఇది అని గమనిస్తే దేవుడు తొలగించడము ఆయన యొక్క చేతిలో ఉంది, ఏర్పాటు చేసుకోవడం కూడా ఆయన చేతిలో ఉంది. మన జీవితాల్లో ప్రతి వాక్యంలోనూ మనల్ని మనము చూసుకుంటూ ఆ వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం అంటే ఏదో శనివారం వచ్చినప్పుడు, ఆదివారం వచ్చినప్పుడు చూసుకునేది, చదువుకునేది, ఆదివారం వరకే వాక్యము, శనివారం వరకే వాక్యము, మిగతా రోజుల్లో వాక్యం లేదు, లేకపోతే వాక్యం ఏముందలే, నా పరిస్థితులు నావి, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా చేతి పని, నా జీవితంలో నా పోరాటం నాది అని ఎప్పుడు కూడా మనము ఆలోచించుకోవాలి. వాక్యము ఎల్లప్పుడూ ఉన్నది. దేవునికి స్తోత్రం. వాక్యం గురించి చాలా తేటగా లేఖనం చెప్తున్నది తెలుసా? గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని వాక్యము నిరంతరం నిలిచి ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే తొలగించబడే వారికి, ఏర్పరచబడే వారికి వ్యత్యాసం ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో దేవుని మనసు ఏమిటి? హల్లెలూయా. తొలగించబడే వాళ్ళు ఎందరో ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఎందరో ఉన్నారు. ఒకరు పోతే ఇంకొకరిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. గమనించారా? ఏసావు బాగా తిండిపోతాడు, మంచిగా తిండి మీద ఎంత ఆసక్తితో, వారికి ఇచ్చిన జ్యేష్ఠత్వం మీద మనసు లేదు. ఎప్పుడు చూసినా తిండి మీద ఇచ్చిన దాని మీద లేదు. యాకోబుకు మాత్రం తన మనసు తనే వండుకుంటున్న కూర మీద లేదు, కానీ దేవుడు అనుగ్రహించే జ్యేష్ఠత్వం మీద ఆలోచన. అప్పుడు ఏమైంది, ఏం జరిగింది అంటే ఏసావుని దేవుడు తొలగించాడు, యాకోబుకి కృపనిచ్చాడు. ఇలా మనం చదువుకుంటూ అన్ని గమనిస్తే కయ్యకి ఎప్పుడు కూడా ఎంత సంపాదించినా డబ్బంతా తనదే, తన పంటంతా తనదే, దేవుని దేవునిలే అని అనుకుంటాడు. కయ్యం హేబేలు అలా అనుకోడు. ఉన్న ఒక్క గొర్రె అయినా అది దేవుడిచ్చింది, నా దేవుడు, నా దేవునికి అనుకునే మనసు. అందుకని కయ్యని కంటే హేబేలు
శరీర సంబంధమైన మనసు కలిగిన కయ్యను కంటే దైవికమైన మనసు కలిగిన హేబేలు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇస్సాకు ఎప్పుడు కూడా తండ్రి మాటకి విధేయత చూపించు. తండ్రి ఏం చెప్తే అది, అలా చెప్తే అలా. కానీ ఇష్మాయేల్ అలా కాదు, శరీర సంబంధం. అది దేవుడు పెద్దవాడైనా కూడా ఇష్మాయేల్ పక్కన పెట్టి దైవికమైన ఆశ మనసు కలిగిన ఇస్సాకుని ఆశీర్వదించాడు. ఇలా బైబిల్ మనం చదువుకుంటూ వెళ్తే తొలగించబడిన వారు, ఏర్పరచబడిన వారు ఎదురు మనకు కనబడతా ఉంటారు. మనం ఎలా ఉండాలి మరి? మన దాకా వచ్చింది, మనం ఏమని కోరుకుంటాం చెప్పండి? మనం తొలగించే ప్రభావ ఎవ్వరు కూడా కోరుకో. దేవుని అడుగుతాను, ప్రభా నీ ఏర్పాటులో నేను ఉండాలి ప్రభా, నీ ఆశీర్వాదంలో నేను ఉండాలి ప్రభా, నీ దీవెనలో నేను ఉండాలి ప్రభా తండ్రి అని దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడతారు. అయితే తొలగించుటైనను ఏర్పాటు చేయుటైనను ఆయన వశంలో ఉన్నది. వస్తీని తొలగించాడు, ఎస్తేరుని చెప్పండి, ఓర్పాన్ని తొలగించాడు, రూతుని. అంతా ఆయన చేతుల్లో ఉంది. అయితే ఆయన ఏ మనస్సుతో ఇవన్నీ చేస్తున్నాడు? అసలు దేవుని మనసులో ఏముంది? దేవుని కోరిక ఏంటి అని మనం గమనించినట్లయితే లేఖనంలో ఎంత తేటగా రాయబడిన మాట వెంటనే సాక్ష్యం చెప్తున్నాడు. యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టాన్ని అనుసరించే మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చును అని అతని గురించి సాక్ష్యం. అంటే దేవుని మనసేంటి? ఆయన ఇష్టానుసారముగా మనము ఉండాలి, ఆయన ఉద్దేశాలను మనము నెరవేర్చాలి. ఎవరు ఆయన ఇష్టానుసారంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తారో వారిని దేవుడు ఎల్లప్పుడూ ఏర్పరచుకుంటూ ఉంటాడు. ఆయన ఇష్టమును నెరవేర్చని వారు జ్యేష్ఠులైనా, ఆయన ఇష్టమును నెరవేర్చని వారు ఎంతటి వారైనా వారిని పక్కన పెడతాడు, వారిని వదిలేస్తాడు, వారిని విడిచిపెడతాడు, వారిని వద్దనుకుంటాడు. ఆయన ఉద్దేశములను నెరవేర్చని వ్యక్తులు ఆయనకు అక్కర్లేదు. దేవుని ఉద్దేశం ఒకటి, మన జీవితం, మన పనులు, మన క్రియలు మరొకటి అయితే, దేవుని ఇష్టం ఒకటి, మన ఇష్టాలు, మన కోరికలు మరొకటి అయితే, దేవుడు మనల్ని తొలగిస్తాడే తప్ప ఏర్పరచుకునేవాడిగా ఉన్నాడు. ఆయన సృజించిన కోట్ల మంది ప్రజల మధ్యలో మనల్ని కనుగొనినప్పుడు మనం ఆయనకి ఎలా కనబడాలి? ఆయన ఇష్టమును నెరవేర్చే వారిగా మనం కనబడాలి. ఆయన ఉద్దేశమును నెరవేర్చే వారిగా మనము కనబడాలి. ప్రభువా నీ ఇష్టం అదైతే నా ఇష్టం ఇది ప్రభువా, తప్పదు ప్రభువా, ఇదిగో ఈ కారణం చేత నాకు ఇలా వెళ్తున్నాను, ఈ కారణం చేత ఈ విధంగా జీవిస్తున్నాను కనుక నన్ను క్షమించయ్యా, నన్ను అంగీకరించయ్యా అంటే దేవుడు అంటాడు, నీ ఇష్టం నువ్వు చేసుకుంటూ నన్ను క్షమించమని, అంగీకరించమని ఎలా అడుగుతున్నావు? సౌలు తనకి ఇష్టం వచ్చినట్టుగా తను చేశాడు. దైవజనులతో సంబంధం లేకుండా, ప్రవక్తతో సంబంధం లేకుండా తానే బలి అర్పించి దైవజనుడు చేయవలసిన పని తాను చేశాడు. యుద్ధానికి వెళ్ళాడు. ప్రవక్త ద్వారా సెలవీయబడిన మాట ఏమిటంటే, నువ్వు యుద్ధం చేయాలి, అమాలేకీయుల యొక్క సమస్తము కొద్దిగా నాశనం చేయాలి. యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అన్నీ చంపాడు. తన కళ్ళకు కొవ్వినవి, తన కళ్ళకు మంచివి అయిన ఎద్దులను, గొర్రెలను
మంచి వాటిని తనకు నచ్చినవి ఇవి బాగుంది ఇది బాగుంది అనుకున్న వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని తీసుకొచ్చుకున్నాడు. భక్తిగా ఆశ్రయించి ఏమంటే ఆయన కొన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. వెంటనే దూరముగా ఉన్న సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు అవివేకమైన పని చేశాడు, నేను అతని విషయంలో పశ్చాత్తాపడుతున్నాను, నిరంతరము నా సన్నిధిలో ఉండాలని కోరుకున్నాను, కానీ అతను నా ప్రతికూలంగా ప్రవర్తిస్తున్నాడు కనుక నేను అతన్ని తీసేస్తున్నాను. అంటే సౌలు తనకి కళ్ళకి నచ్చినట్టుగా, తన మనసుకు నచ్చినట్టుగా, తనకి ఇష్టమైనట్టుగా, తన ఉద్దేశాల ప్రకారము తను చేస్తూ వెళ్ళిపోయాడు. దేవుని ఉద్దేశము, దేవుని ఇష్టమును పక్కకు పెట్టి. అందుకని దేవుడు సౌలును తొలగించాడు. ఆ దావీదుని కనుగొన్నప్పుడు దావీదు ఎలాంటి వాడిగా కనిపించాడు? ఏమీ చెప్పకముందే, దేవుడు ఏమీ చెప్పకముందే దేవుని ఇష్టమేదో అది చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇంకా ఏమీ చెప్పకముందే దేవుని ఉద్దేశమేదో అది నెరవేరుస్తున్నాడు. గమనించారా? చెప్పినా కూడా చేయని వ్యక్తి సౌలు. చెప్పకపోయినా కూడా దేవునికి ఇది ఇష్టం లేదు, దేవునికి ఇది ఇష్టము, దేవుని ఉద్దేశం ఇది కాదు, దేవుని ఉద్దేశం ఇది అని తన చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్యలో ఎల్లప్పుడూ దేవుణ్ణి అంగీకరించి దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఇష్టాన్ని చేసేవాడు దావీదు. అది చేస్తూ ఉండగా దావీదుని దేవుడు చూశాడు. వెంటనే దేవుడు అనుకున్నాడు, చెప్పినా కూడా చేయనోడు నాకెందుకు, చెప్పకుండానే తనంతట తాను చేసుకుంటూ వెళ్తున్నాడు, అతన్ని నేను ఏర్పరచుకుంటానని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో దేవుని మనసు. ఈ మనసు ఎటు తిరుగుతుంది? సౌలు వైపా, దావీదు వైపా? చెప్పండి, నేను చెప్పండి. దావీదు వైపు. నువ్వు సౌలులాగా ఉండి దావీదు చేసినట్టుగా నన్ను చేయి ప్రభు అంటే దేవుడు చేయలేడు. దేవుడు చేయలేడు. కనుక నువ్వేం చేయాలి? ఆయన మనసు ఏంటో అది ఎరిగి, ఆయన మాట ఏమిటో అది గుర్తించి, ఆయన ఉద్దేశం ఏంటో అది గుర్తుపట్టి, ఆయన ఉద్దేశమును, ఆయన ఇష్టమును నువ్వు నెరవేర్చినప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని ఏర్పాటులో నువ్వు నిలిచి ఉండి నువ్వు ఆశీర్వదించబడతావు. సౌలును బట్టి ఇశ్రాయేలు ప్రజలకి, సమాజానికి నష్టం కలిగింది. దావీదును బట్టి ఇశ్రాయేలు ప్రజలకి, సమాజానికి మేలు కలిగింది. హల్లెలూయా. నిన్ను బట్టి నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి, నిన్ను బట్టి నీ సంఘానికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తివై ఉండాలి. ఎవరు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారో, ఎవరు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారో వాళ్ళు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజానికి, సంఘానికి మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉంటారు. సౌలు యొక్క జీవితం 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. దేవుని చిత్తంలో లేని పరిపాలన, దేవుని మనసులో లేని పరిపాలన, దేవుని ఇష్టం లేని పరిపాలన. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే జీవితం. బైబిల్లో ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన బాగా ధనవంతుడు, ఒక ఆయన బాగా పేదవాడు. వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ధనవంతుడు నరకమునకు వెళ్ళి అక్కడ యాత్ర పడుతున్నాడు. చుక్క నీళ్లు లేవు, ఎండిపోతు, దాహం నడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. చుట్టూ చూస్తున్నాడు, ఎక్కడ నీళ్ళు, అందరూ ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. అది ఎవరికి నీళ్లు లేవు, ఎక్కడ ఏం లేవు. అందరూ యాతన పడుతున్నారు, తాను యాతన పడుతున్నాడు.
చూసబ్బా అని తలపైకి ఎత్తితే పైన అబ్రహాము రొమ్మున లాజరు కనబడుతున్నాడు. ఎత్తిన తల ఎత్తినట్టుగా అలా ఉంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు చెప్పాలి. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? సార్కి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసే తీరిక లేదు. ఇప్పుడు ఎక్కడ కుదిరింది? చక్కగా నరకంలో కుదిరింది. టైం దొరికింది. భూమి మీద టైం దొరకలే. అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు. సరే, దేవుడు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా వింటాడు. అది చెవులు వింటాయి కదా. విన్నాడు. అబ్రహాంతో మాట్లాడుతుంటే అబ్రహాం కినబడింది. ఆ లాజరుని పంపించయ్యా, చుక్క నీళ్ళ తన చిటికిన వేలు నీళ్ళల్లో ఉంచి ఆ చిటికిన వేలుతో వచ్చిన చిన్న చుక్క నాలుగు మీద పడితే ఆ నీటితో నేను సేదదేవి తను పంపయ్యా అంటే అన్నాడు, ఇదిగో వాడు నీ యొద్దకు పోజాలకు ఉండినట్టు, నీవు వాని యొద్దకు రాజాలకు ఉండినట్టు, నీకు నువ్వు వానికి మధ్యలో పెద్ద ఆరాధన. అట్లయితే నా అన్నయ్యలు ఉన్నారు, 5 సహోదరులు, నేను వచ్చేసాను, నాకు తప్పదు, వాళ్ళకి ఇక్కడ రాకుండా స్వార్థ చెయ్యి, నన్ను పంపించు, లేకపోతే ఆయన్ని పంపించు, లాజరుని పంపించు. ఎవ్వరు వెళ్ళరు. అయితే భూమి మీదని మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఆ సేవకులు చెప్పిన మాట వాడు 5 అన్నదమ్ములు వినాలి అని దేవుడు ఏమంటారు తెలుసా? కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవించుకుంటూ వెళ్ళావు. కష్టమును అనుభవించాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొరకు ప్రార్థన చేయి బాబు. ఎందుకు ఇలా జరిగింది ఒకసారి జ్ఞాపకం చేసుకో. భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టుగా, నీకు ఇష్టమైనట్టుగా నీవు సుఖమును అనుభవించుకుంటూ వెళ్ళావు. చూసారా? ఒకరేమో తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ జీవించి తొలగించబడటం కాదు, నేరుగా నరకానికి వెళ్ళిపోయారు. ఒకరేమో ఎంత కష్టమైనా పర్వాలేదు, దేవుని ఇష్టమే నేను నెరవేర్చాలనుకొని సుఖపడుతున్న ధనవంతుడి వైపు చూడకుండా దేవుని మనస్సుని, దేవుని ఉద్దేశమును చూసి కష్టమైన అనుభవించాడు. దేవుని మనసు, దేవుని ఉద్దేశము చేశాడు, దేవుని ఇష్టం ఇది అనుకున్నాడు. తన జీవితంలో అలాగే ప్రాణం విడిచాడు, పైకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు నేను మన చుట్టూ సుఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళని చూసి అలా ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు. బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళని చూసి అలా ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు. ధనవంతుల వలె వారి ఇష్టముని నెరవేర్చుకున్నట్టుకు వారి స్వతంత్రత ఉంది, నేను కూడా అలా చేస్తానని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు అనుకోవద్దు. తమ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోయే వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా చూడవద్దు. నీ కళ్ళు ఎప్పుడు ఎక్కడ తెలుసా? దేవుని ఇష్టం ఏంటి అన్నాడు కదా. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు కదా. నీవు ఎలాంటి మనుష్యుడుగా ఉండాలి అని? నేను దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడుగా ఉంటూ చనిపోయినా పర్వాలేదు, సుఖపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సుఖపడితే పరలోకంలో సుఖపడతాను. పరలోకంలో కష్టం ఉందా చెప్పాలి? పరలోకంలో నష్టం ఉందా? పరలోకంలో ఇబ్బంది ఉందా? పరలోకంలో యాతన ఉందా? లేదే. అక్కడెప్పుడు సంతోషమే, అక్కడెప్పుడు సుఖమే, అక్కడెప్పుడు నెమ్మది. అక్కడ హాయిగా అబ్రహాము రొమ్ము మీద అనుకొని అయ్యా తండ్రి అని ఆయన కౌగిలించుకొని ఆయన రొమ్ము మీద అనుకోవచ్చు. పరిశుద్ధుల సహవాసం పరలోకంలో ఉంటుంది. ఆ పరిశుద్ధుల సహవాసం నాకు ఇష్టము. ఆ దేవుని ఇష్టమే నా ఇష్టం. ఆ దేవుని ఉద్దేశమే నా ఉద్దేశము. ఆ దేవుని మనస్సును నేను అనుసరించి భూమి మీద ఎన్ని కష్టాలైనా పడతాను. ఈ లోకంలో కొంతకాలమైనా
జీవితం, నేను నిత్యత్వంలోకి వెళ్ళి యుగ యుగాలు నా దేవునితో కూడా నేను ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయం తీసుకొని నీ చుట్టూ ఉన్న మనుషులు, నీతో ఉన్న వాళ్ళ వైపు చూడకు. వారు ధనవంతులు కావచ్చు, వారు చదువుకున్న వారు కావచ్చు, ఏదో పలుకుబడి పరపతి కలిగిన వారు కావచ్చు, ఈ భూమి మీద అందరికీ తెలిసిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి అధికారులు తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి రాజకీయ నాయకులు తెలిసి ఉండొచ్చు. మరొక మాట చెప్తాను, వారిని ఈ లోకమంతా ఇష్టపడుతూ ఉండొచ్చు, కానీ నీవు వారి వైపు చూడకుండా పరలోకము ఎవరిని ఇష్టపడుతుంది, పరలోకము ఎవరిని ఏర్పరచుకుంటుంది, పరలోకము ఎవరిని కోరుకుంటుంది అని నీ మనసు ఈ లోకం మీద కాకుండా పరలోకం మీదనే నీ మనసును ఉంచుకొని నీవు దేవుని ఇష్టమును నెరవేరుస్తూ, దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఈ భూమి మీద కష్టాలైనా, శ్రమలైనా, బాధలైనా, నిందలైనా, అవమానాలైనా, పోరాటాలైనా దేవుని ఇష్టమును నెరవేరుస్తూ ముందుకెళ్తే రేపు నువ్వు ఎక్కడుంటావో తెలుసా? చెప్పండి. ధనవంతుడు ఉండే చోటు ఉంటావా? లాజరు గారు ఉన్న చోటు ఉంటావా? నీకు అర్థమైంది కదా? అందుకే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమని? ప్రభువా, ఈ భూమి మీద ఉన్న కొద్ది కాలం, కొన్ని రోజులు నీ రాకడ దినాలు ఉంటూ ఉండగా, లేక ఈ లోకంలో ఎప్పుడు మరణిస్తామో తెలియని ఈ శరీరంలో నేను ఉంటూ ఉండగా ఉన్న కొద్ది కాలము తండ్రి నీ ఇష్టమును నేను నెరవేరుస్తాను, నీ ఉద్దేశాలను నేను నెరవేరుస్తాను, నీ ఏర్పాటులో నేను ఉంటాను, పరలోకము కోరుకున్నట్టుగా నేను ఈ లోకంలో జీవిస్తాను అనే ఒక స్థిరమైన నిర్ణయాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు పరలోకం నీ కొరకు టకామని డోర్ తెస్తుంది. పరలోకంలో తలుపులా తీసేస్తారు. నువ్వు వెళ్ళి తీసుకోనక్కర్లేదు. నీ కొరకు ఆటోమేటిక్గా పరలోకం తెరవబడుతుంది. నీ కొరకు పరిశుద్ధులు పరలోకంలో సిద్ధంగా ఉంటారు నిన్ను పలకరించడానికి, నిన్ను ఆదరించడానికి. అయ్యో సహోదరి, భూమి మీద ఎన్ని శ్రమలు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు, నెమ్మది లేని రోజులు, యాతన పెట్టబడిన రోజులు, దుఃఖము, నిట్టూర్పు, నిందలు, వేదన, కరువు, దరిద్రత ఏది వచ్చినా నువ్వు పరలోకాన్ని కోరుకున్నావు, పరలోకానికి ఇష్టపడ్డావు, పరలోకపు అభిరుచిని, పరలోకపు ఇష్టాన్ని భూమిలో నెరవేర్చావు. కనుక ఇదిగో రా, ఇక నీకు నిత్య విశ్రాంతి, నీకు ఎల్లప్పుడూ ఇక విశ్రాంతి, యుగ యుగముల విశ్రాంతి రాని సహోదరుడా, సహోదరి అని పరలోకంలో పరిశుద్ధులందరూ నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి లోపల పిలిచి నిన్ను ఆ రాజ్యంలో యుగ యుగములు పరిశుద్ధుల సహవాసంలో దేవుని సన్నిధిలో నువ్వు జీవించుతావు. నువ్వు దేవుని ఉద్దేశమును, దేవుని ఇష్టమును నెరవేర్చిన వ్యక్తివైతే, దేవుని ఇష్టము నెరవేర్చని వాడితో మనకేం పోతండి? దేవుని ఉద్దేశం నెరవేర్చని వాడితో మనకేమి స్నేహము, మనకేం సంబంధము? బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, అంతవరకే. చీకటికి వెలుగుకి పొద్దు చెప్పండి. లోకానికి సంఘానికి పొద్దు ఎక్కడ లోకమైన సంఘమైన లోకంలో కలవద్దు. పరలోకము ఏమి కోరుకుంటుంది? పరలోకము ఇష్టమేంటి? పరలోకము ఉద్దేశమేంటి? అది గ్రహించి ఆ ప్రకారం మనం జీవించాలి. యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు. ఏమని నేర్పించాడు? తండ్రి, పరలోకమందు నీ చిత్తం, పరలోకమందు నీ చిత్తం ఎలా ఉన్నదో భూమి మీద కూడా అలాగే. అదే కదా, పరలోకమందు నా మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడి నీ రాజ్యము రావాలి, నీ చిత్తమే జరగాలని పరలోక చిత్తాన్ని అంగీకరించే ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, అనుదిన జీవితము నువ్వు కలిగి ఉంటే రేపు నువ్వు వెళ్ళేది ఎక్కడికి తెలుసా?
పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. దేవుని మనసును గుర్తించు, దేవుని ఏర్పాటు గుర్తించు, దేవుని ఇష్టాన్ని గుర్తించు. మరి ఎటువైపు చూడదు, మరి ఎవరి వైపు చూడదు. ఆ ఓర్పా పోయింది, వార్పా వెనకాల రూతు పోయిందా? చెప్పండి. తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు పోయినది. నాకు నీ దేవుడే, నీ చరమే కావాలి. ఆ సజీవుడైన దేవుడు నాకు కావాలి. నీ జనమైన ఆ పరిశుద్ధ జనాంగం నాకు కావాలి. ఈరోజు చాలా మంది పాపంతో కలుస్తారు, విగ్రహాలతో కలుస్తారు, లోకస్తులతో కలుస్తారు, బంధువులతో కలుస్తారు, స్నేహితులతో కలుస్తారు, ధనవంతులతో కలుస్తారు, లోక సంబంధులతో కలుస్తారు. జీవం గల దేవుని సన్నిధితో, సంఘముతో, సేవకులతో కలవలేదు. వారు ఎక్కడ ఉంటారనేది ఈ వాక్యాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. వారి దేవుడు ఏం చేస్తాడనేది వాక్యాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీరు ఎలా ఉండాలన్నది దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి. తండ్రి, నీ ఉద్దేశం నేను నెరవేరుస్తాను, నీ ఇష్టాన్ని అనుసరించి నేను నడుస్తానని మనం దేవుని చేతులకు అప్పగించుకుందాం. ఒకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలం నీ ఉద్దేశం, నీ ఇష్టానుసారమైన జీవితం నేను కలిగి ఉంటాను. చిన్న తీర్మానం అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభుని జీవితంలో గొప్ప కార్యక్రమం చేయబోతుంది. దేవుని ఉద్దేశం నీ పట్ల జరుగునట్లుగా మరి ఎవ్వరి ఉద్దేశాలు నాకు అక్కర్లేదు. నా ముందున్న వాళ్ళు వెనకడుగు వేసిన, నా ముందున్న వాళ్ళు దారి తప్పిపోయిన, నేను మాత్రం నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను, నీ చిత్తమును నెరవేరుస్తాను, నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. చిన్న తీర్మానం చేసుకుని దేవుని చేతులకు అప్పగించు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అవును తండ్రి, నీ ఇష్టమును నెరవేరుస్తాను, నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను. రేపు పరలోకమే కాదు, ఈ భూమి మీద దావీదు వలె నేను ఆశీర్వదించబడిన వ్యక్తిగా దేవుడు వచ్చాడు. దావీదు ఎలా అయితే శ్రేష్టమైన రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు దీపంగా ఉన్నాడు, దేవుడు నిన్ను కూడా నీ ఇంటికి దీపంగా, నీ జీవితానికి దీపంగా ఉంచుకుంటాడు. దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదంగా నిలబెట్టుకుంటాడు. వాక్యాన్ని అంగీకరించు తండ్రి, నీ ఇష్టానుసారమైన వ్యక్తిగా జీవిస్తాను. నీ ఉద్దేశములన్నీ నేను నెరవేరుస్తాను, నా ఉద్దేశాలు కూడా నెరవేర్చుకో. నీకు, నీ కుటుంబానికి క్షేమం, నీ జీవితానికి క్షేమం. ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యంలో ఉన్నట్లుగా నీ ఇష్టానుసారమైన వారిని, నీ ఉద్దేశం నెరవేర్చే వారిని నువ్వు ఏర్పరచుకునే దేవుడు తండ్రి. మీకు కుడి ఎడమలుగా దావీదు సౌలుడు ఉండగా ఎవరు నీ ఉద్దేశమును చేశారు, ఎవరు నీ ఇష్టాన్ని అనుసరించారు, వారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మా జీవితాల్లో ప్రభువా, ఈ లోకంలో మీ ఎదుట ఉన్న నేను నీ మనసు ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ ఇష్టమేంటో గ్రహించి ఎంత కష్టమైనా నీ ఇష్టానుసారమైన వ్యక్తులుగా నీ ఉద్దేశం నెరవేర్చే వారిగా ఉండటకు నిర్ణయం తీసుకునే కృప దయచేయండి తండ్రి. ఎందరో ఈ లోకంలో మనుషులు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. మేము మమ్మల్ని ఏర్పరచుకున్నాం, మమ్మల్ని లోకంలోంచి నీ దగ్గరికి తీసుకొచ్చుకున్నాం. మళ్ళా మేము లోకంతో కలుస్తాము, లోకస్తుల వలె జీవిస్తాం, లోకస్తుల ఇష్టాన్ని, అన్ని జనుల ఇష్టం నెరవేరుస్తాం. అయినా అన్ని జనుల ఉద్దేశం నెరవేరుస్తామని మమ్మల్ని పాలించి మీరు అనుకోలేదు. ఇష్టం నెరవేరుస్తామని మీరు తండ్రి, లోకంలో జీవించినంత కాలం ఇష్టానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించండి. బలపరచండి ఆయన తండ్రి. ఎంత కష్టమైన నీ ఇష్టము
ఎంత ఇబ్బంది అయినా నీ ఉద్దేశమును నెరవేర్చే మనసు ప్రతి బిడ్డకు దయచేయి. అప్పుడు ఈ లోకంలో దావీదు వలె మేము ఆశీర్వాదకరంగా జయ జీవితం కలిగిన వారి ఇశ్రాయేలు దీపం వంటి దావీదు వలె మేము కూడా ఈ లోకంలో మాకు మా చుట్టూ ఉన్న వారికి వెలుగుగా అనేకులకు ఆశీర్వాదంగా జీవిస్తామన్న సంగతిని గ్రహించి మీ చిత్తమును అప్పగించుకుని ఇష్టాన్ని నెరవేర్చి మీ ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు సహాయించి కృపను గురించి నడిపించి భద్రపరిచి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై ఆయన ఉద్దేశమును నెరవేర్చువారు, ఆయన ఇష్టానుసారమైన వారి మనం తీర్చిదిద్ది తన మహిమగల రాజ్యం కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.